నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఎవరైనా కూడా స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఫస్ట్ కట్ ఆఫ్ ఉందా, నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంది అని చూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ చాలామంది నెగిటివ్ మార్క్స్ వల్ల వాళ్ళ స్కోర్ పడిపోతుంది, దానికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు సార్. ప్రతిసారి ఒకే పాయింట్ చెప్తే యూజువల్గా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ రిపీటెడ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాం, రిపీట్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాయమ్మా. నెగిటివ్ మార్కులు ఎక్కువ అవుతున్నాయి అనుకుందాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 క్వశ్చన్స్ ఇంగ్లీష్ సెక్షనే తీసుకుందాము. 30 క్వశ్చన్స్ ప్రిలిమినరీ గురించి మాట్లాడుతున్నాను. ఈ 30లో 30 పెట్టేశాము, ఓ 10 పోయినాయి, 20 కరెక్ట్ అయినాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే 20 మార్క్స్ వచ్చినాయి. 10కి 1/4 చొప్పున 2.5 మార్క్స్ పోతాయి. 20లో 2.5 పోతే 17.5. సో ఇక్కడ పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ టైం ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే 20 క్వశ్చన్సే పెట్టాలి. వాళ్ళకి తెలిసి లాస్ట్ ఎగ్జామ్లో ఎన్ని అయితే కరెక్ట్ అయినాయో అదే టార్గెట్. 100% అనుకున్నటువంటి క్వశ్చన్స్ 20 పెట్టాము, 20 కరెక్ట్ అవ్వాలి. ఎక్కువ మంది పిల్లలకి తెలియదు ఏంటంటే అమ్మ నెగిటివ్ మార్క్ మీదే ఫోకస్ చేస్తారు, కానీ ఇక్కడ యాక్యురసీకి మార్కులు ఎడిషన్ ఉంటుందమ్మా బ్యాంక్ ఎగ్జామ్స్ లో. అది ఎలా అంటే అమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 క్వశ్చన్స్ పెట్టారు మీరు, ఇందాక మాట్లాడుకున్నాం 30 పెడితే ఇప్పుడు మీరు 20 పెట్టారు, మీకు 20 కరెక్ట్ అయినాయి. నేను 30 పెట్టాను, నాకు 20 కరెక్ట్ అయినాయి. ఇందాక నా మార్కులు ఎంతో చెప్పాను, 17.5 వచ్చినాయి. బట్ మీకు 20 పెడితే 20 కరెక్ట్ అయినాయి కదా, 20 మార్క్స్ వచ్చి పైన 4 to 5 మార్క్స్ యాడ్ అవుతాయి అమ్మా, యాక్యురసీ మార్కులు యాడ్ అవుతాయి. అంటే నేను 30 పెడితే నాకు వచ్చినాయి 17.5, మీకు 20 పెడితే మీకు వచ్చిన మార్కులు 24 కానీ 25 కానీ అవుతాయి అమ్మా. ఈ షూర్ షాట్ అంటే ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎన్ని పెట్టాము అనేది కాదు, యాక్యురసీ 100%. ఇవాళ 20 క్వశ్చన్స్ పెట్టాము, 20 కరెక్ట్ అయినాయి అనుకుందాము. అర్థమెటిక్ సబ్జెక్ట్లో 20 పెడితే 20 కరెక్ట్ అయినాయి. 20 అయిపోయిన తర్వాత నెక్స్ట్ అట్లా ఒక 2-3 ఎగ్జామ్స్ 20నే పెట్టాలి, 20 కరెక్ట్ అయినాయో లేదో చూసుకోవాలి. పొరపాటున ఒక బిట్ పోయింది అనుకోండమ్మా, పోవడానికి కారణం చూసుకోవాలి. అక్కడ ఎలా చూసుకోవాలి అంటే ఆ బిట్ రాక తప్పయిందా, అంటే సబ్జెక్ట్ లేక తప్పయిందా, స్పీడ్ మూలాన తప్పయిందా. సబ్జెక్ట్ రాక తప్పయింది అనుకోండమ్మా, ఆ చాప్టర్ ఇంకొకసారి రివైజ్ చేసుకోవాలి. స్పీడ్ మూలాన తప్పయింది అనుకోండమ్మా, ఆ క్వశ్చన్ గుర్తు పెట్టుకొని ఈసారి ఆ మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక 2 seconds ఎక్స్ట్రా టైం ఇస్తే స్లో చేసేస్తే సెట్ అయిపోతుందమ్మా అది. సో అట్లా ఒక 4-5 రోజుల పాటు 20 పెట్టాము, 20 కరెక్ట్ అయినాయి. నెక్స్ట్ ఒక 2 క్వశ్చన్లు ఎక్స్ట్రా, 22 కరెక్ట్ అవ్వాలి. అలా ఇంకో 4-5 రోజులు అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే అవుతాయే తప్పించి మొత్తం పెట్టేసి మొత్తం కరెక్ట్ యాంగ్జైటీలో ఎక్కువ పెట్టేస్తాం. పిల్లలు ఫోకస్ చేయాల్సింది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మినిమం అటెంప్ట్. అంటే అట్లా అని నేను ఒకటే పెట్టాను, నాకు 1 కరెక్ట్ అయిందంటే కుదరదు. 1 మార్క్ ఉద్యోగం రాదు కదా. అంటే కట్ ఆఫ్ మార్క్ దగ్గరలో ఒక టార్గెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 20 పెట్టాము, 15 కరెక్ట్ అయినాయి అనుకోండి, రేపు 15 పెట్టాలి. 15కి 15 కరెక్ట్ అవ్వాలి ఒక 3-4 రోజుల పాటు. అయ్యాక మళ్ళీ ఇంకో 2 ఎక్స్ట్రా రాయాలి. అంతేగాని 15కి 15 అయిపోయినాయి కదా అని నెక్స్ట్ ఎగ్జామ్లో 25 రాయకూడదమ్మా. కొద్దిగా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ రావాలే తప్పించి సడన్ గా అంటే యూజువల్గా నేను వాడే మాట నథింగ్ కెన్ బి డన్ ఓవర్ నైట్. రాత్రికి రాత్రి ఏం జరగదు ఎక్సెప్ట్ ఎ సౌండ్ స్లీప్. మిరకల్స్ ఏమీ జరగవు. గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వాలి మనం. అట్లా చేసుకుంటూ ఎర్రర్కి ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్పా కదా, క్రిటికల్ అనాలిసిస్ చేయాలి. అదేంటంటే సబ్జెక్ట్ లేక స్పీడ్ ఎక్కువయ్యా, రెండే కారణాలు. సబ్జెక్ట్ లేదు అంటే చాప్టర్ రివిజన్ చేసుకోవాలి. స్పీడ్ ఎక్కువైంది అంటే నెక్స్ట్ టైం ఆ బిట్ అట్లాంటి బిట్ వచ్చినప్పుడు 2 సెకండ్లు ఎక్స్ట్రా టైం ఇవ్వాలి. అంటే 2 సెకండ్లు ఎక్స్ట్రా టైం అండి అంటారేమో, నిజంగా యూజువల్గా రియల్ లైఫ్లో 2 సెకండ్లు అసలు వాల్యూ లేని టైం కానమ్మా. కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 సెకండ్ కూడా వాల్యూనే. అంటే 30 seconds ఉన్న క్వశ్చన్కి 2 seconds ఎక్స్ట్రా ఇవ్వటం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్ట్రా. సో అలా మార్కులు యాక్యురసీ స్పీడ్ రెండింటిని మేనేజ్ చేసుకుంటూ రావాలి. ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి యాక్యురసీ స్పీడ్ 2 వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ టెస్టులు రాసి ఈ రెండిట్లో ఏది ముందు అటైన్ చేయాలి. స్పీడ్ ముందు తెచ్చుకోవాలా, యాక్యురసీ ముందు తెచ్చుకోవాలా. చిన్న మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను, బండి తోలుతారమ్మా మీరు? తోలుతాను సార్. 2 వీలర్ తోలుతారు కదా, స్పీడ్గా తోలటం కష్టమా? డీసెంట్ రోడ్లో జనాలందరూ ఉండగా బండి తోలటం కష్టం, స్లోగా తోలటం కష్టమా?
స్లోగా అందరు ఉన్నప్పుడు కష్టం కదా. అవును. స్పీడ్ తోలటం ఏముందమ్మా, ఉమ్, బండి మంది అవ్వకూడదే కానీ కళ్ళు మూసుకొని తిప్పితే ఎంత స్పీడ్ అయినా వెళ్ళిపోతుంది బండి. ఉమ్, అదే బీసన్ రోడ్లో కాళ్ళు కింద పెట్టకుండా తోలమన్నారు అనుకోండి, కష్టం. చాలా కష్టమైన విషయం అమ్మా. ఎస్. అంటే స్పీడ్ స్పీడ్ గుడ్డిగా స్పీడ్ తెచ్చుకోవటం చాలా తేలిక, కానీ యాక్యురసీ ముందు తెచ్చుకొని పర్ఫెక్షన్ ముందు వచ్చిన తర్వాత అప్పుడు స్పీడ్ కోసం ప్రాక్టీస్ చేయాలి. అంతే తప్పించి ముందే స్పీడ్ కావాలనుకుంటే నెగిటివ్ మార్కులు ఎక్కువైపోతాయి అమ్మా. సో నెగిటివ్ పాయింట్స్ రావడానికి స్పీడ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఎస్, కానీ స్పీడ్ కావాలి ఎగ్జామ్లో. బట్ ముందు అచీవ్ చేయాల్సింది యాక్యురసీ, 100% యాక్యురసీ. దాంతోపాటు నిదానంగా టెస్ట్ బై టెస్ట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇది మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి సార్, విధానం. స్పీడ్, అక్యురసీ, దాంతో పాటు టైం అన్నారు. ఈ టైం విత్ స్పీడ్ ఎలా మేనేజ్ చేయాలి సార్? అంటే ఆ టైం విత్ స్పీడ్ అనేది మనకి నంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ మూలాన స్పీడ్ వస్తుందమ్మా. ఆ నిజం చెప్పాలంటే కరెక్ట్గా కూర్చొని ప్రాక్టీస్ చేస్తే టైం మిగులుతుందమ్మా చాలా మంది పిల్లలకి. ఓకే. అంత కానీ ఒక వారం రోజులు ప్రాక్టీస్ ఆపామనుకోండి, మళ్ళీ చేయి తిరగడానికి టైం పడుతుంది, స్లో డౌన్ అయిపోతుంది. ఎస్. అందుకనే పండగలకి పెద్దగా సెలవులు ఇవ్వరు. నన్ను బాగా తిట్టుకుంటూ ఉంటారు పిల్లలు 30 సంవత్సరాల నుంచి. దసరా పండుగ అండి, ఒక 2 రోజులు సెలవు ఇవ్వండి, నేను 2 రోజులు సెలవు ఇస్తే వాళ్ళు అటు 2 ఇటు 2 కలిపి 6 రోజులు సెలవు తీసుకుంటారు. ఈ 6 రోజులు ఇంటి దగ్గరికి వెళ్ళాక చేయి తిరగలేదనుకో ఎగ్జామ్ రాయలేదంటే మళ్ళీ 10 రోజులు జీవితం వెనక్కి వెళ్ళిపోద్ది. దసరా పండుగ తర్వాత ఉన్న ఎగ్జామ్ పోద్ది మనకి ఖచ్చితంగా. అందుకని వీలున్నంత వరకు పిల్లల్ని కంటిన్యూషన్ ప్రాక్టీస్ చేయించే దాంట్లో ఉంటామమ్మా మేము. ట్రూ సార్, మీరు అన్నట్టుగానే కొంచెం మిస్ అయినా, కొంచెం డిలే అయినా టైం వెనుకకు పడిపోవడమో, లేదు అంటే మన ప్రాక్టీస్లో ప్రాబ్లమ్కి సొల్యూషన్ తొందరగా రాకపోవడమో జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి, సో సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.